सर्वभूतानां ब्रह्माधं तत्त्वं मनोधं ब्रह्मादिभोगिनस्तुदाशुभों आत्मप्रज्ञाशुभोगापूजां समर्पयामि इन्द्रहीनं ग्राहीनं हस्तीनं आस्तवरसाय पूजितं प्रजादेव परिपूर्णं तुलस्तुते जाहि बीतजे गृणानो हव्यदातजे निहोता सत्सि बर्हिषि ओम भूर्भुवस्सुवः अस्मिन् अथ पश्चिम वाजज्य अंतराळे देहोपत्यातिपडया वामवस्तुराजिके वरुणमावाहजापि स्थापयामि पूजयामि ओम ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म शिवो मे अस्तु सदाशिवों सदाशिवमावाहजापि स्थापयामि पूजयामि ओम वायोसदकुम्भरेणान्यवस्वपोष्येण उतवाते सहस्रणो रथ आजातुपाजिसा वाजमावाहजापि स्थापयामि पूजयामि वेदक्रन्दः प्रथमं जायमानबुद्ध्यं समुद्रादिद्वापुरीषात् श्रियनस्य पक्षाः ऋणस्य बाहु उपस्तु दन्तिनिपतते अर्वन् सोम स्कंदमावाहजां स्थापयामि पूजयामि ओम आप्याजस्य समेते विश्वतस्तं पुष्टिकं भवावाजस्य संकथे सोममावाहजां स्थापयामि पूजयामि ओम सोमो धेनुं सोमो अनन्तमाशकं सोमो वीरं कर्मण्यं ददातु साधन्यं विदध्यकं सभेजं ఈర్ష్య ద్వేషం ఆ ఈర్ష్య ద్వేషాలు రెండింటినీ కూడా రూపుమాపగలిగిన శక్తి ఒక సంతకం దేనికిందమ్మా సంతకం కాబట్టి అక్కడ భక్తిని ప్రభావితం చేస్తూ భక్తి జ్ఞాన వైరాగ్యాలను నింపుతూ ఒకవైపు మనిషిలో ఉండేటువంటి సునీలమైనటువంటి తేజస్సు శనికాసమైనటువంటి తేజస్సు అందరూ చెప్తారు కృష్ణుడు నలుప తెలుప నలుప నీలం మేఘంలోంచి నలుపులోంచి ఏ కలర్ రాకపోవచ్చు కానీ మేఘంలోంచి అన్ని కలర్లు వస్తాయి నలుపులో కొన్ని కలర్స్ రాకపోవచ్చు మేఘంలోంచి కలర్స్ అన్నీ అందులోంచి వస్తాయి వైట్ రావచ్చు మీకు ఎన్నో కలర్స్ ఎక్కడి నుంచి వస్తుంది రకరకాలు వస్తుంది
అలాగే ఇంద్రధనుస్సు ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయో భగవంతుడు అన్ని స్వరూపంలో కలిగినటువంటి రంగులతో భూమిపై అవతరిస్తాడు. నీలవర్ణంగా అవతరిస్తూ ఒక పుష్పం పైనే పద్మపురాణం అంతా కూడా చెప్పబడుతుంది. సృష్టి అంతా కూడా ఒక పద్మం అని చెప్తుంది. అంటే ఒక కలువ పువ్వు. కలువ పువ్వులో ఉండబడేటువంటి పుప్పటి రేణువు అనేటువంటిది దిస్ ఈజ్ నాట్ ఎ మెటల్. కలువ పొడిలో ఉండబడేటువంటి ఒక రేణువు అని చెప్పాడు. ఆ రేణువు ఏంటి? పాల నూనె అంటే ఏంటి? కలువ పువ్వులో చిన్న రేణువు. ఆ రేణువు నుంచి సృష్టి అంతా ఉద్భవించింది. ఆ రేణువు నుంచి ఈ సృష్టి అంతా ఉద్భవించింది. నారద పురాణంలో కూడా చెప్పబడుతుంది. మార్కండేయుడు కూడా కొంచెం అక్కడక్కడ చెప్తుంటాడు. అలాగే ఇప్పుడు మనకి పురాణాలు చెప్పింది సహజంగా ఉంటాయి. అలాగే కలువ లాంటి కన్నులు అంటాం, చంపంగి లాంటి అంటాం కానీ కలువ లాంటి కన్నులు అంటామే కానీ చామంతి పువ్వు లాంటి కన్నులని కానీ గులాబీ పువ్వు కన్నులు అంటాం. అక్కడ అర్థం ఏంటంటే కలువుకునేటువంటి ప్రాధాన్యత అటువంటి కలువుక ఉండబడేటువంటి ప్రాధాన్యత చాలా గొప్పది. అటువంటి కలువ నుంచి ఉద్భవించబడేటువంటి మనం అందరం కూడా ఆ పుప్పొడి రేణు నుంచి పుట్టబడేటువంటి తర్వాత మనలో వికారాలు ప్రారంభించి అహంకార మమకారాలతో ఈ పాంచభౌతిక దేహం ఏర్పడింది. ఇది గాలి, నీరు, వాయువు, భూమి, ఆకాశం, ఈ 5 వీటితో ఏర్పడింది దేహం. కాబట్టి వీటిని మనకి చెప్పబడేటువంటి విధంగా చూసుకుంటే ఇది కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పుప్పొడి రేణువు నుంచి. అంటే అందులోంచే వచ్చినట్టే కదా మనం కూడా అందరం కూడా. పుప్పొడి రేణువులోంచి వచ్చిన వాళ్ళు ఎక్కడికి పోతుంది? పుప్పొడి రేణువు అక్కడికి పోతుంది. అర్థమైందమ్మా? కాబట్టి ఏంటంటే ప్రతి వ్యక్తిని కూడా వికసింపచేసేది ఏంటంటే కలువ. ఏదమ్మా? కలువ. ఆ అగ్ని తత్వాన్ని సూచించేది కూడా కలువ. మీకు ఇక్కడ ఏంటంటే అగ్ని వచ్చినప్పుడు ఒక్కసారి మీకు ఇలా వచ్చినప్పుడు పద్మంలా విచ్చుకుంటుంది. ఎలా విచ్చుకుంటుందమ్మా? అగ్ని పద్మంలా విచ్చుకుంటుంది. అంటే కలువకు చక్రంగా రాబడేటువంటి విధంగా ఈ అగ్ని మదనంలో మనకి ప్రారంభిస్తుంది. అంటే అక్కడ అర్థమైతే మనం ఇలాగే జన్మించాం, ఈ జన్మకి మనం అక్కడికే వెళ్ళాలి. ఆ జన్మకు వెళ్ళాలంటే మనలో మదించబడేటువంటి రాగద్వేషాలు మదించాలి. అలాగే భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని పొందాలి. అలాగని నాకు భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉన్నాయని మా ఆయనకి వండ పెట్టాలంటే కరెక్ట్ కాదు. అంటే నీకు భక్తి జ్ఞాన వైరాగ్యం లేదు, నీలో సన్నాసి ఉన్నాడు. సన్యాసి లేదు, సన్నాసి. ఎవరమ్మా? గాలికి తిరిగే సన్నాసి అన్నాడు. అర్థంగా. కాబట్టి సన్యాసికత్వం ఏంటంటే న్యాసం త్యజించడం సన్యాస లక్షణం. గృహంలో ఉన్నాడా, లేకపోతే వాడు కాషాయం వేసుకున్నాడా, లేకపోతే అడవిలో తపస్సు చేస్తున్నాడా? ఎక్కడ అడవిలో తపస్సు చేసుకుని మా ఆవిడ బాగుందా లేదా అనుకుంటే సన్యాసంగా న్యాసం అవ్వలేదు. నీ ఇంట్లో ఉండి అన్నీ చేస్తూ నీ భర్తకు సేవ చేస్తూ, భర్త భార్యకి సేవ చేస్తూ, ఎవరి పని అది చేసుకుంటూ నిరంతరం భగవంతుడి ఎందుకు లగ్నం చేసుకుంటూ ఎవరి పని ఎవరికైనా దెబ్బతగిలింది బాధపడడం సహజం. ఆ బాధలో మునిగిపోకూడదు. దెబ్బైతే దేవుడు ఎలా చేస్తావో చేస్తాడు అనుకో, అది తప్పు. అది సహజమైనటువంటిది. ఎందుకంటే దెబ్బ తగిలితే దానికి రక్తం వస్తుంది కదా, దాన్ని సహజమైనటువంటి ధర్మం. ఈ ధర్మాన్ని పాటిస్తూ జీవనం సాగించే విధానాన్ని మనకి ప్రోత్సహింపచేసేది ఏదైతే ఉందో దానిని అగ్ని మదన. అందుకే శ్రీ సూక్తంలో మనకి చెప్పినప్పుడు, అలాగే ఋగ్వేదంలో చెప్పినప్పుడు అగ్ని లేపురేతం చెప్పినప్పుడు శ్రీ సూక్తం అంతా కూడా పవనుడికి చెప్పినప్పుడు పావమాడకు ఎవరంటే అగ్నికి సంబంధించినటువంటి మొత్తం శ్రీ సూక్తం మొత్తం చదివిలో అగ్నితత్వమే ఉంటుంది. టోటల్ అక్కడ ఉంటుందమ్మా. అగ్నితత్వం తప్పితే ఇంకేం కనిపించదు శ్రీ సూక్తం మొత్తం. దాని వివరణాత్మకంగా చెప్పుకున్నప్పుడు రేపు ఉపన్యాసం చెప్పినప్పుడు అందులోనే అమ్మవారు, అగ్నితత్వంలోనే అమ్మవారు. అంటే అర్థం ఏంటి? అగ్ని స్వరూపే అమ్మవారు. అర్థమైందమ్మా? మనం ఇప్పుడు చదువుతున్నాం అనుష్టప్ చంద్ర అని చదువుతున్నాం. ఏదో ఒకటి శ్రీమాత శ్రీమత్ సింహాసనేశ్వరి చతుర్కినికొండ సంపూర్ణ. అనుష్టప్ చంద్ర అంటే ఒక దానికి 4 పాదాలు ఉంటాయి. ఎన్ని పాదాలు ఉంటాయమ్మా? 4. చతుష్పాద. ఒక శ్లోకానికి 4 పాదాలు ఉందని అనుష్టప్ చంద్ర అంట. ఒక శ్లోకానికి 4 పాదాలు కలిగిందంటే అనుష్టప్ చంద్ర అంట. ఇప్పుడు మనకి శ్రీమాత శ్రీమత్ సింహాసనేశ్వరి 8 అక్షరాలు. శ్రీమాత శ్రీమత్ సింహాసనేశ్వరి అదేంటి మొత్తం 32 అక్షరాలతో వస్తుంది చివరి వరకు. 32 అక్షరాలు 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం. ఈ 4 పదాలు కలిస్తే అనుష్టప్ చంద్ర. విష్ణు సహస్రనామం కూడా అనుష్టప్ చంద్ర. అలాగని ఇవి కాకుండా వేరే ఉన్నాయి, వాటిని కూడా చెప్పబడుతుంది. అలాగే మన దీంట్లో చెప్పబడేటువంటి అంతా కూడా 8, 16, 32 అక్షరాలు 4 పాదాలు.
అలాగే మన జీవితం కూడా అనుష్ఠప్త దశలోనే వెళ్తుంది. భగవంతుని దర్శించుకునేటువంటి వాళ్ళు, భగవంతుని దర్శించుకునేటువంటి వాళ్ళు కాదు. ఒకటి ఏంటంటే ఒక్కటి లీలాయ ధీమహి తన్నో అగ్నిః ప్రచోదయాత్. ఓం అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నధాతారం అగ్నినా రయివష్ణవత్కోశామేవ దివే దివే వీరవత్తమం యజ్ఞమధ్వరం విశ్వతః పరిభూరసి స దేవేషు గచ్చతి అగ్నినః అగ్నిర్హోతాకవిక్రోధసత్యశ్చక్రశ్రావస్తమః దేవో దేవేభిరాగామతు అగ్నిరభిషేత్వమగ్నే భద్రం కారిష్యసి తవేత్తత్సత్యమంగిరః ఉపత్వాగ్నే దివే దివే దోషావస్తద్ధియా వయం నమో భరంత ఏమాసి రాదంతమధ్వరాణాం గోపావృతస్య జీవిం వర్ధమానం స్వేదమే సనః పితేవా సూనవేగ్నే సోపాయనో భావ సజస్వానస్వస్తయే అగ్నిః సప్తిం వాయం భరందాదాత్యగ్నిర్వాం అగ్నిరోదాసి విచారత్సమంతన్నగ్నిర్నారీ వీరదుక్షుం పురంధిం అగ్నిరత్నాథः సమిధస్తు భద్రాగ్నిర్మహీరోదాసి ఆవివేశ అగ్నిరేకం చోదయత్ సగ్నిర్వృత్తాని దయతే పురుషి అగ్నిరహత్యంజరాదః కర్ణామావాగ్నిరధ్యానిరాదహజ్జరోధం అగ్నిరత్రిం ధర్మ ఊరుష్యదంతరగ్నిర్మృమేధం ప్రజయా ఆసృజత్సం అగ్నిర్ధాద్రవేణం వీరపేష అగ్నిర్షయ్యः సహస్రా ఆసునోతి అగ్నిర్దివి హవ్యమాతాతనాగ్నిర్ధామాని విభూతా పురుత్రా అగ్నిముగ్ధైర్షాయో విప్పాయంతే నిన్నరో యామాని బాధితాసా అగ్నిమాసవృత్తిం అగ్నే ప్రావాజరితారైర్యవిష్ఠాగ్నే మహిద్రవీణమాయాజస్వ అగ్నేనయా సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవవయునాని విద్వా యోధ్యా అస్మజ్జోహురానమేనో భూయిష్ఠా తేన మా ఉక్తిం విధేమ అగ్నే త్వం వారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాని విశ్వా
अग्न उभयान्न विद्वान् वेशि प्रविद्वे नोषो यजत्रा अभिमित्रे मना वेशास्यो सहसारे अग्नौ स्वयं सहस्रवृषेभिस्तदेव विद्यामेशं ओम भूर्भुवस्सुः अस्मिन् महागौरीमावाहयामि स्थापयामि पूजयामि ओम शंभवे नमः नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सत्त्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः ओम भूर्भुवस्सुः अस्मिन् एकादश रुद्रान् आवाहयामि पूजयामि सर्वबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वजाकार्यमस्मद्वैरि विनाशनं सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भजेभ्यस्त्राहिनो देवि दुर्गे देवि नमोऽस्तुते या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तो स्वस्थैः स्मृता मतिमतीव शुभान् ददासि दारिद्र्य दुःखभयहारिणिकात्मसंज्ञा सर्वोपकारकरणाय सुरार्पणचित्ता ओम भूर्भुवस्सुः अस्मिन् कलशे महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री चण्डी परमेश्वर आवाहयामि स्थापयामि पूजयामि ओम प्रतिवीने पुरोहितं यज्ञस्य देवमृत्युजं स्वताकारं तथातामं ओम भूर्भुवस्सुः अस्मिन् कलशे ऋग्वेदमावधिष्ठानदेवताम् आवाहयामि स्थापयामि पूजयामि ओम विषयकोर्धेत्वा वाजवस्थो वाजवस्थदेवो वस्वता आत्मयतुश्रेष्ठतमाय कर्मण आद्यादिध्वमिक्रिया देवभागमूर्तिस्मृतिः पयस्मृतिः प्रजापतिर्नमीव अलिक्ष्मा भावस्त्रेण कीशतमाघशंसोर्द्रस्य हेतिः परिभोमृणक्तु ध्रुवा अस्मिन् गोपदौ स्यादवक्वेर्दिनवारस्य ऋषोत्पाहि ओम भूर्भुवस्सुः अस्मिन् कलशे ऋग्वेद अधिष्ठानदेवता ओम तत्सवितुर्वरेण्यं देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम भूर्भुवस्सुः अस्मिन् कलशे सवितारमावाहयामि सवितारमावाहयामि स्थापयामि पूजयामि ओम ब्रह्मविज्ञानप्रथमं पुरस्कारं प्रसीदस्वचोदेन आवह समुद्रया मोडालस्य विष्ठाः सदश्रयो निमसदश्चन्द्रः ओम भूर्भुवस्सुः अस्मिन् कलशे ब्रह्माणमावाहयामि स्थापयामि पूजयामि ओम प्रणो देवी सरस्वती वाजनीवती धीनाम वित्रिकवतु ओम भूर्भुवस्सुः अस्मिन् कलशे सरस्वतीमावाहयामि स्थापयामि पूजयामि ओम क्षेत्रस्य पतिनामजगुम्भितेनेव जगामसि गामस्वं पोषयित्वा मृणातीदृशे ओम भूर्भुवस्सुः अस्मिन् कलशे क्षेत्रपालकमावाहयामि स्थापयामि पूजयामि ओम ध्रुवन्ते ओम सानो देवी दुहवाशत्मयिच्छतु आत्माहार्षमन्तरभूः ध्रुवस्तिष्ठादिचातिनिः विशस्वा सर्वा वाञ्छन्तु मान्वद्राष्ट्रमधिभ्रजत् ध्रुवाद्गौर्ध्रुवा पृथिवी ध्रुवं विश्वमिदं जगत्
ध्रुवाः पर्वता इमे ध्रुवो राजा विशामयम् हेमैहिमाव्यधिष्ठाः पर्वत इवापि चाचरिः इन्द्र इवेह ध्रुवस्तिष्ठ इह राष्ट्रमुधारय अभितिष्ठमृतन्यतः अधरे सन्तु शत्रवः इन्द्र इव वृत्रः अधिष्ठ अपः क्षेत्राणि सञ्जयन् इन्द्रेण मदीधरत् ध्रुवं ध्रुवेण हविषा राष्ट्रं धाता जगतां ध्रुवम् పూర్తి చిన్న ఉండాలి చిన్నవి లావు ఇయ్యదండి సన్నవి లావు ఇయ్యదండి సన్నవి అదొద్దు లావు లావు సన్నవి కేవలం సన్నవి తెలిసింది రామ్లేస్ మాకు స్కూల్ ఉంటుంది టీచర్ స్కూల్లో రామ్లే రాని కాదు బయటికి రావచ్చు అంటే మన ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః వాజం భరందాదాత్యగ్నిర్వీరం శ్రుత్యం కర్మనిష్ఠాం అగ్నిరోదాసి విచారత్సమంచన్నగ్నిర్నారీ వీరకుక్షిం పురంధిం అగ్నేరప్నాథः సమిధస్తు భద్రాగ్నిర్మహీరోదాసి ఆవివేశ अग्निरेकं चोदयत् स्वग्निर्वृत्राणि दयते पुरूणि अग्निरहत्यञ्जरातः कर्णामावाग्निरध्यो निरादहज्जरूधम् अग्निरत्रिं घर्म ऊरुष्यदन्तरग्निर्मृमेधं प्रजया आसृजत्सम् अग्निर्दाद्रवीणं वीरपेश अग्निर्षय्यः सहस्रा सुनोति अग्निर्दिवे हव्यमातादाग्निर्धावानिविभूता पुरुस्त्रा अग्निमुक्तैर्षयो वित्वायन्ते ज्ञन्नरो यामालिकाधितासाः अग्निं वयो अन्तरिक्षे पतन्तोऽग्निः सहस्रापरेयाति गोनाम् अग्निं विशायते मानुषीर्या లైట్లు వేస్తారా రాబోయే श्रोत्रञ्च मे दक्षश्च मे बलञ्च ओजश्च मे सहश्च आयुश्च मे जरा च म आत्मा च मे तनोश्च मे शर्म च मे वर्म च मेऽङ्गानि च मे स्थानि च मे परोगोषि च मे शरीराणि च मे
Thank you.